కలిపి పెడతా నేను కూడా నోట్లో. నువ్వెందుకు పెడతావు? ఎవరు నువ్వు అసలు? ఆ పక్క గల్లీలో ఉంటాను చెప్పాను. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? మా ఇంట్లో కరెంట్ పోయింది. నీ ఇంట్లో కరెంట్ పోతే పక్క ఇంటికి వెళ్ళాలి. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? పక్క ఇంట్లో అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలు అంటే నాకు ఇష్టం లేదు. అంకుల్స్ అంటేనే ఇష్టం నాకు. అవునా? నిజమా? ఎందుకు? నేను ఆ డాబా పై నుంచి రోజు మిమ్మల్ని చూస్తాను. అదే మా ఇల్లు అని చెప్పా కదా, అది మా ఇల్లు. అక్కడి నుంచి చూస్తూ ఉంటాను రోజు. నువ్వు బట్టలు ఆరేస్తా ఉంటావు కదా రోజు. బట్టలు ఆరేస్తా మీ ఆవిడతో ఇక్కడ కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటావు కదా, నాతో కూడా చెబుతామని వచ్చా. ఏం చెప్పాలి? ఏదో చెప్పు. పెళ్ళి అట్ట చేసుకున్నావు వస్తే వచ్చిందిరే. మీ ఇంట్లోకి వెళ్దాంపా. మీ ఆవిడ లేదుగా. మీ ఆవిడ వచ్చేలోపు ఇల్లు ఖాళీగా ఉంటే అట్ట చూడబుద్దిగా అట్లా ఏదో చేద్దా. అదే అంకుల్ ఛార్జింగ్ పెట్టు. ఇంటికి వెళ్ళాలి నేను తొందరగా. ఛార్జింగ్ కావాలి, బొమ్మలు చూడాలి అంకుల్. జూమ్ చేసుకుని చూద్దామా లేకపోతే జూమ్ లేకుండా చూద్దామా? అరే ఏంట్రా ఇది? ఎవరమ్మా అసలు నువ్వు? నీకేమన్నా క్రాక మెంటల్ ఏమన్నా? నీకుందా అంకుల్? ఏంటిది మెంట్లో? మరి నాకెందుకు ఉంటుంది అంకుల్ నీకున్నప్పుడు? వెళ్దా ఉందా లోపలికి? ఏం మాట్లాడదాం? నేను వెళ్ళా మీ ఇంట్లోకి. అంకుల్ ఏమన్నా ఉన్నాయి అని తింటే పెడతావని వెళ్తున్నా. పెట్టుదా మీ ఇంట్లోకి వెళ్ళనా? మా ఇంట్లోకి ఎందుకు? పక్కన ఉంటే నువ్వు అక్కడ పక్కన ఉండాలి కానీ బయటకి అంకుల్ ఇక్కడ కూర్చోవచ్చుగా అంకుల్. కూర్చుందామా? కూర్చో నువ్వు కూర్చో. అంకుల్ ఏంటిది? సరిగ్గా కట్టుకోవాలిగా అంకుల్ లుంగి. నేను కట్టినా నాకు వచ్చు. జాబ్లో ఏమేమి ఉన్నాయి? టీ పెట్టుకురా అంకుల్. నీకెందుకు పెట్టాలి? కొన్ని కాఫీ పెట్టుకొస్తావా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు మీరు ఇక్కడేనా? నేను ఎప్పుడు చూడలే. నేను అంకుల్ మా ఇల్లుదే అంకుల్. ఏంటి ఏందమ్మా మాట్లాడితే లుంగి పట్టుకుంటున్నావు? అంకుల్ నా అలాగే కూర్చో. ఇట్ట నేను సరి చేస్తాను. అయ్యో అట్లా కాదు, నేను ఇటు జరుపుతున్నాను. ఎందుకు లేపుతున్నావు? నేను వెళ్ళను. నాకు ఛార్జింగ్ కావాలి. అంత దూరం నుంచి వచ్చింది ఎందుకు? నేను ఛార్జింగ్ మీ ఆవిడ ఇంకా టైం ఉంది వస్తుంది. మీ ఆవిడని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటావా? అంకుల్ నన్ను పెళ్లి చేసుకుంటే మీకు ఎంతమంది పిల్లలు ఇప్పుడు? ఇద్దరు. నాలాగా ఇంకొక ఇద్దరు పడతారు అంకుల్. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? ఆల్రెడీ ఇద్దరు. ఏం అవసరం లేదు.